నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి అసలు ఏం చేస్తుండు, ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తుండు అని కాంగ్రెస్ పార్టీ నాయకులకు అర్థమైతలేదట. ఎందుకు ఏం చేస్తాడని అర్థమైతలేదు అనే అనుమానం వస్తుంది కదా. మామూలుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పార్టీ హైకమాండ్కి ఎట్లాంటి పరిస్థితి ఉందో మనందరికీ తెలుసు. ఎందుకంటే నేషనల్ హెరాల్డ్ ఇష్యూలో సోనియా గాంధీని, రాహుల్ గాంధీని A1 A2లుగా చూంచారు. వాళ్ళని ఈడీ మనీ లాండరింగ్ జరిగింది నేషనల్ హెరాల్డ్ ఇష్యూ విషయంలో అని వీళ్ళిద్దరిని A1 A2లుగా చేసింది. వాళ్ళని A1 A2లుగా చూంచినప్పుడు మామూలుగానే సహజంగానే వాళ్ళ పార్టీలో ఉండే నాయకులందరూ రెస్పాండ్ అవుతారు, మాట్లాడుతున్నారు. చాలా రాష్ట్రాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందే 3 రాష్ట్రాలలో. ఆ 3 రాష్ట్రాలకు సంబంధించిన దాంట్లో మిగతా రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు మాట్లాడారు, కానీ ఇప్పటిదాకా మన రాష్ట్రానికి సంబంధించిన సీఎం మాత్రం ఒక్కసారి కూడా అసలు ఈ విషయం మీదనే మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇట్లా రేవంత్ రెడ్డి బిహేవ్ చేస్తాడు, అసలు ఆయన మనసులో ఏముంది, ఎందుకు ఇప్పటి వరకు హైకమాండ్ ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే హైకమాండ్ని ఈడీ అఫీషియల్గా ఛార్జ్ షీట్లో చూపిస్తే ఎందుకు రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా కూడా మాట్లాడలే, ఏం జరుగుతుంది, అసలు ఆయన ఏమనుకుంటాడు అనేది అసలు ఎవ్వరికి అర్థమైతలేదట. ఇప్పుడు గాంధీ భవన్లో చూసినా, సెక్రటేరియట్లో చూసినా, ఎక్కడ చూసినా కూడా దీని గురించే చర్చ జరుగుతుంది. అయితే కొంతమంది ఏమంటారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, గట్లెట్లా మరి రేవంత్ రెడ్డి జపాన్లో ఉన్నాడు, పర్యటనలో ఉన్నాడు, ఎట్లా స్పందించాల్సింది ఉండే, లేకపోతే ఈడీ ఆఫీసుల దగ్గర ఎట్లా ధర్నాలు చేసేది ఉండే అంటారు. కానీ ఇక్కడనే ఇంకా కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఏమంటారంటే ఆయనే జపాన్లో ఉండొచ్చు, జర్మనీలో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, ఎక్కడున్నా ఇవాళ రేపు సోషల్ మీడియా అనేది అయితే ఉంది కదా. ఆయన ఒక ట్విట్టర్ హ్యాండిల్ ఉంది, తెలంగాణ సీఎంఓకి అఫీషియల్గా ఒక ట్విట్టర్ హ్యాండిల్ ఉంది, రేవంత్ రెడ్డి కోటి ఉంటుంది. అట్లా ట్విట్టర్ హ్యాండిళ్లలోనో లేకపోతే వేరే వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలోనో జపాన్లో ఉన్నా కూడా ఒక వీడియో తీసన్న పంపించవచ్చు కదా. ఒక వీడియో తీసి వాళ్ళ పిఆర్ఓలకి వీళ్ళకి ఇచ్చి మీడియాకి ఇవ్వమని చెప్తే అందరు మీడియాకి ఇస్తారు కదా. ఒక్క వీడియో కూడా ఇప్పటి వరకు దాని మీద వీడియో బయట కానీ, ఆడియో కానీ, సోషల్ మీడియాలో ఒక ఖండన కానీ ఇప్పటి వరకు ఒక ప్రెస్ నోట్ కూడా, ఖండనకి సంబంధించి ఒక ప్రెస్ నోట్ కూడా రాలే. మామూలుగా వాళ్ళ పిఆర్ఓలకి చెప్పి ఒక ప్రెస్ నోట్ ఇవ్వమంటే ప్రెస్ నోట్లు ఇస్తారు. చాలా ఇష్యూస్ మీద వచ్చినాయి. వీళ్ళు జపాన్ పోయిన తర్వాత జరిగిన చాలా ఇష్యూస్ మీద జపాన్లో ఎవరెవరిని కలిసినాము, ఏం చేస్తున్నాము, ఎన్ని పెట్టుబడులు అడుగుతున్నాము, ఏం చేస్తున్నాము అనేది చాలా ప్రెస్ నోట్లు వస్తున్నాయి రోజు, ఏ రోజుకి ఆ రోజు. అట్లనే ఆయన సోషల్ మీడియాలో కూడా ఎట్లా రెస్పాండ్ అవుతుండు, సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో ఏమేమి ట్వీట్లు వేసిండు ఒక్కసారి చూద్దాం. చూసిన తర్వాత మాట్లాడతా నేను. ఇది 23 గంటల కింద వేసింది. ఏంది అంటే చంద్రబాబు నాయుడికి బర్త్డే విషెస్ చెప్పుకుంటూ వేసింది. ఇది రేవంత్ రెడ్డి పాత సహచరుడు. ఆయన మన సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్పారు అంతకుముందు చాలా సందర్భాలలో, నా బాస్ ఇంకొకటి కాదు, నా పాత సహచరుడు అని. అట్లా పాత సహచరుడు చంద్రబాబు నాయుడు పుట్టినరోజుకి విషెస్ చెప్పిండు. ఎక్కడి నుంచి, ఇది కూడా జపాన్లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఆయన ఏం హైదరాబాద్కి తిరిగి రాలే, ఇది కూడా జపాన్లో ఉన్నప్పుడే ఆయన ట్వీట్ వేసిండు. ఇప్పుడు ఇది ఏప్రిల్ 20 తారీఖు రోజు ఈస్టర్ శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఆయన అఫీషియల్ పేజ్లో వేసిన ట్వీట్ ఇది సన్నబియ్యం ఉంది కదా, ఆ సన్న బియ్యంకి సంబంధించిన దాని మీద వాళ్ళు వేసిన ట్వీట్, రేవంత్ రెడ్డి గారు వేసిన ట్వీట్. ఇదేమో తెలంగాణ సీఎంఓ వేసింది ట్వీట్. తెలంగాణ సీఎంఓ వేసిన దాన్ని రీపోస్ట్ చేసిర్రు. ఏంది అంటే ఇప్పుడు జపాన్లో ఆయన ఉన్నాడు కదా, ఈ పెట్టుబడుల కోసం అని పోయిర్రు కదా, ఆ పెట్టుబడుల కోసం జరిగిన మీటింగ్ అన్నింటిని కూడా ఒకవేళ తెలంగాణ సీఎంఓ కనుక పోస్ట్ వేస్తే దాన్ని రీపోస్ట్ చేస్తారు. ఇది కూడా అదే, ఎవరిని కలిసిర్రు, ఏం చేసిర్రు అనే దాని మీద ఆయన వేసిన ట్వీట్ 16 గంటల కింద. ఇది ఏప్రిల్ 18 రోజు వేసింది. అంటే ఈయన పోయిన ఫస్ట్ డే రోజు ఈయన జయేష్ రంజన్ ఇట్లా వీళ్ళ అధికారులతో పోయి ఎక్కడ ఏం చూస్తున్నాము, ఏంది అక్కడ పర్యటన ఎట్లుంది అనే దాని మీద వేసిన ట్వీట్. ఇది సీఎంఓ ట్వీట్ వేస్తే దీన్ని రీపోస్ట్ చేసిర్రు. ఇప్పుడు సోనియా గాంధీని, రాహుల్ గాంధీని A1 A2గా చూపించారు. చూపించిన తర్వాత ఏమైంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది 3 రాష్ట్రాల్లో. 3 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళతో పాటు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పీసీసీలు కావచ్చు, ఇంకొకరు అందరు కూడా ఎక్కడికక్కడ ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో అక్కడ ఈడీ ఆఫీసులు ఉన్న దగ్గరికి పోయి నిరసనలు, ధర్నాలు అవి ఇవి చేసిరు. సరే, మన దగ్గర కూడా చేసిరు. మన తెలంగాణలో కూడా మిగతా మంత్రులు పార్టిసిపేట్ చేసిరు. సీతక్క పార్టిసిపేట్ చేసింది. అట్లనే వేరే మంత్రులు ఈడీ ఆఫీస్ దగ్గరికి పోయి పార్టిసిపేట్ చేసిరు. అయితే సీఎం రేవంత్ రెడ్డి పార్టిసిపేట్ చేయలేదు. ఎందుకు అంటే ఆయన జపాన్లో ఉన్నాడు కాబట్టి
ఎక్కడికి పోతాడు, ఏడ చేస్తాడు, ఎట్లా నిరసన తెలుపుతాడు అని అంటున్నారు. సరే, ఒక నిమిషానికి ఆయన జపాన్లో ఉన్నాడు కాబట్టి నిరసన తెలపడానికి ఆయన ఈడీ ఆఫీస్ దగ్గరికి పోకపోవచ్చు. కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఇప్పుడు ఎక్కడున్నా సరే ఒక్క నిమిషం కూడా కాదు, సెకండ్ల ట్వీట్ వేయొచ్చు, లేకపోతే వీడియో పోస్ట్ చేసి వీడియోని పంపించవచ్చు, ఏమన్నా చేయొచ్చు. చేస్తే ఇక్కడ మొత్తం కూడా వాళ్ళు ఇస్తుండే, వాళ్ళ పిఆర్ఓలు వాళ్ళు ఉంటారు కదా అఫీషియల్గా, వాళ్ళ ప్రెస్ని రిలీజ్ చేసేటోళ్ళు, వాళ్ళు ఇక్కడ ఉన్న మీడియాకి ఇచ్చేటోళ్ళు. కానీ ఎందుకు మాట్లాడలేదు? ఇన్ని రోజులు అవుతున్నా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామంది నాయకులు, అంటే ఢిల్లీలో హైకమాండ్లో ఉన్నటువంటి నాయకుల నుంచి, ఢిల్లీలో ఉన్నటువంటి లీడర్ల దగ్గర నుంచి గల్లీలో ఉన్న లీడర్ల దాకా చాలామంది లీడర్లు మాట్లాడేది ఇది అసలు అన్యాయం, అక్రమం, పొలిటికల్గా ఈ కేసును చూడాల్సి ఉంటుంది, ఈడీ నమోదు చేసిన కేసుని కేవలం రాజకీయ పరంగానే చూస్తాం మేము, చాలా అన్యాయం, అక్రమం అని ఢిల్లీ నుంచి మొదలు పెడితే గల్లీ ధరకు కూడా అందరు లీడర్లు మాట్లాడుతున్నారు. వేరే రాష్ట్రాలలో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఆ రాష్ట్రాలకి సంబంధించిన నాయకులు కూడా ఈడీ ఆఫీసుల దగ్గరనో లేకపోతే వాళ్ళ ఒక ఖండన్నో ఏదో ఒకటి చేసిరు. కానీ ఇప్పటి వరకు ఈ విషయం మొత్తం మీద అసలు ఒక్కసారి కూడా మాట్లాడని వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే అది మన సీఎం రేవంత్ రెడ్డి గారు. అసలు ఎందుకు ఇట్లా చేస్తుండు ఈయన, ఏంది, ఎందుకు మాట్లాడతలేడు? సరే అక్కడ ఉన్నారు సరే, కానీ సోషల్ మీడియాలన్నా ఇంకొక దగ్గర అన్నా కూడా మాట్లాడవచ్చు కదా, ఎందుకు మాట్లాడతలేడు? అసలు దీని మీద ఒక్కసారి కూడా ఎందుకు స్పందించలేడు అనేది ఇప్పుడు గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు 2-3 ఎక్కడ గుమిగూడితే అక్కడ అసలు ఏం జరుగుతుంది, ఎందుకు మాట్లాడతలేడు? ఎందుకంటే సీఎంని డిసైడ్ చేసేదే హైకమాండ్, ఇదే రాహుల్ గాంధీ, ఇదే సోనియా గాంధీ అనేది కాంగ్రెస్ పార్టీలో జగమెరిగిన సత్యం, అందరూ అనుకునేది అది. అట్లా సీఎం అవకాశాన్ని, ఒక రాష్ట్రానికి సీఎం అవకాశాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు ఈడీలో వాళ్ళ పేర్లను అఫీషియల్గా చేర్చితే ఈ రోజు వరకు ఒక్క ఖండన కూడా చేయకపోవడం అనే దాన్ని చాలా సీరియస్గా చూడాల్సి ఉంటుంది అని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారట. ఇట్లనే ఇంకొక మాట కూడా మాట్లాడుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే, చాలా రోజుల నుంచి చూస్తున్నాం మనం, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తలేడు అని, ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదు అని చాలాసార్లు మనం చూసినాము. కొన్ని సందర్భాలలో మీడియా వాళ్ళు కూడా అడిగారు రేవంత్ రెడ్డిని, మీరు కలిసిన ఫోటో ఎందుకు బయటకు రాలేదు అది ఇది అంటే, దానికి సరే ఆయన ఏదో సమాధానం చెప్పిండు. సో ఈయనని రేవంత్ని రాహుల్ గాంధీ కలుస్తలేడు కాబట్టి, నన్ను కలుస్తలేడు, నేను ఎన్నిసార్లు అపాయింట్మెంట్ అడిగినా కనీసం పట్టించుకుంటలేరు కాబట్టి వాళ్ళ గురించి నేను పట్టించుకోవాలి, ఎందుకు పట్టించుకోవాలి అనేది ఏమన్నా ఆయన మనసులో ఉందేమో అని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుకుంటున్నారట. ఇదేదో మేమంటుంది ఇంకొకటి కాదు, కాంగ్రెస్ వాళ్ళే కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడు, ఈ రోజు వరకు కూడా దగ్గర 15 నెలల్లో చాలా సార్లు ఆయన ఢిల్లీ పోయి వచ్చిండు, దగ్గర 30-35 సార్లు ఢిల్లీ పోయిండు. కానీ ఇప్పటివరకు రాహుల్ గాంధీని కలవలే. ఈ మధ్య కాలంలో స్టార్టింగ్లో ఆయన సీఎం అయిన తర్వాత చాలా సార్లు పోయి కలిసిండు, కానీ దగ్గర 6-7 నెలల నుంచి ఎప్పుడైతే హైడ్రా ఎంటర్ అయిందో, బుల్డోజర్లు ఎంటర్ అయినాయో తెలంగాణకి, ఆ రోజు నుంచి రాహుల్కి రేవంత్కి మధ్యలో గ్యాప్ పెరుగుతుంది అని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుకుంటున్నారు. సో ఈయన కలవలేదు కాబట్టి, నేను ఎన్నిసార్లు అపాయింట్మెంట్ అడిగినా నన్ను కలుస్తలేరు కనీసం, ఇట్లాంటి సందర్భంలో అసలు ఆ ఈడీ దాని మీద నేనెందుకు మాట్లాడాలి అని ఏమన్నా అనుకుంటాడా రేవంత్ రెడ్డి, అట్లనే అనుకుంటున్నట్టున్నాడు అనేది కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఒక దిక్కు A1 A2గా సోనియా రాహుల్ గాంధీ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ నాయకులకి, వాళ్ళ హైకమాండ్కి, అధినాయకత్వం ఇట్లాంటి ఇష్యూలో ఉన్నప్పుడు కనీసం మాట్లాడకపోవడం, కనీసం ఎక్కడ స్పందించకపోవడాన్ని ఎట్లా చూడాలి, అసలు ఎవ్వరికీ అంతుబడతలేదట. ఎందుకు రేవంత్ రెడ్డి సైలెంట్గా ఉన్నాడు ఈ విషయం మీద, ఎందుకు మాట్లాడతలేడు అనేదే ఇప్పుడు గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో మొత్తం చర్చ జరుగుతుంది.